కీన్వా అనేది ఒక కంప్లీట్ ప్రోటీన్ అండి. దీనిలో 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది వెజిటేరియన్స్ కి ఒక వరం లాంటిది. ఈ దోశ కోసం ముందుగా ఒక కప్ కీన్వా, హాఫ్ కప్ రెడ్ రైస్ అండి. రెడ్ రైస్ లో ఎంతో పవర్ఫుల్ అయిన యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీగా, హార్ట్ హెల్త్ లోను, ట్రైగ్లిజరైడ్స్ తగ్గించడానికి, ఎల్డిఎల్ తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. తరువాత 1/4 కప్ మినపగుళ్ళు, 1 స్పూన్ మెంతులు వేసి దీన్ని బాగా వాష్ చేయాలి. కీన్వాని యూజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా 5 to 6 టైమ్స్ వాష్ చేయాలి. ఎందుకంటే దాని మీద సాపోనిన్ అనే కాంపౌండ్ ఉంటుంది, అది చేదును కలిగిస్తుంది. తరువాత దీన్ని 4 to 6 hours నానబెట్టిన మిశ్రమాన్ని బ్లెండర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఒక 8 hours పులియబెట్టాలి. తరువాత ఫర్మెంట్ అయిన బ్యాటర్లో సాల్ట్ వేసుకుని దోశలు వేసుకోవడమే. ఈ ఒక్కో దోశలో 6 grams ప్రోటీన్ అయితే ఉంటుంది. అంతేకాకుండా యాంథోసైనిన్స్ అనే ఎంతో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి హెల్దీ కంటెంట్ ఇచ్చే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.